హలో ఫ్రెండ్స్, 2-3 రోజులుగా ప్రధాన స్రవంతి పత్రికల్లోనూ యూట్యూబ్ ఛానల్స్లో కూడా ఒక చర్చ మొదలైంది. అదేంటంటే రాజకీయ నాయకులు తీసుకుంటున్న డబుల్ పెన్షన్ల గురించి. ఎన్నిసార్లు ఎన్నికైతే అన్ని పెన్షన్లు తీసుకోవడానికి సంబంధించిన ఒక చర్చ నడుస్తుంది. దీనికి ప్రధానమైన కారణం WD గణేష్ అనే ఒక యువకుడు ఇట్లా డబుల్ పెన్షన్లు తీసుకోవటం సరికాదు, ఒకళ్ళకి ఒకటే పెన్షన్ ఉండాలి అని ఒక ప్రయత్నం చేస్తున్నాడు సోషల్ మీడియా ద్వారా. అతనే నిజానికి RTI నుంచి సమాచారం సేకరించి అందరి దగ్గరికి కూడా వెళ్ళాడు. మనతో కూడా ఆ సమాచారాన్ని షేర్ చేసుకున్నాడు. అతన్ని ప్రధానంగా 2 కంటెన్షన్స్, ఒకటి ఎమ్మెల్యే గాను ఎంపీ గాను పెన్షన్ తీసుకోవడం సరికాదనేది, రెండోది సూపర్ రిచ్ పీపుల్ అంటే చిరంజీవి లాంటి వాళ్ళు, అశోక్ గజపతి రాజు లాంటి వాళ్ళు, TG వెంకటేష్ లాంటి వాళ్ళు, నాదెండ్ల భాస్కర్ రావు లాంటి వాళ్ళు, వీళ్ళందరూ కూడా డబుల్ ట్రిబుల్ పెన్షన్స్ తీసుకుంటున్నారు. వీళ్ళు ఒకటే తీసుకోవాలి, దీనికోసం చట్టం తీసుకురావాలి అనేది ప్రధానంగా అతని కంటెన్షన్. కానీ ఒకసారి ఈ విషయంలోకి దిగితే తీగలాగితే డొంక కదిలింది అంటారు కదా, అట్లా ఇంకా చాలా విషయాలు బయటపడ్డాయి. తవ్విన కొద్దీ చాలా ఆసక్తికరమైన విషయాలు ఉన్నాయి. అవి పంచుకోవడం కోసం నేను ఈ వీడియో చేస్తున్నాను. నిజానికి చాలా కాలంగా దీనికి సంబంధించి ఒక వివాదం నడుస్తుంది. ఎమ్మెల్యేలు ఎంపీలు తమ జీతాలని విపరీతంగా పెంచుకోవటం పట్ల ఒక్కరోజు ఎమ్మెల్యేగా కానీ ఎంపీగా కానీ పనిచేసినా కూడా జీవితం అంతా పెన్షన్ తీసుకోవటం పట్ల చాలా కాలంగా ఒక వివాదం ఉంది. అయితే ఇది ఇండియా స్పెషల్ అని చెప్తే మీరు ఆశ్చర్యపోతారు. ఎందుకంటే ప్రపంచంలో ఏ దేశంలో కూడా ఇటువంటి పరిస్థితి లేదు. ఒక్క భారతదేశంలో మాత్రమే ఒక్కరోజు ఎమ్మెల్యేగా ఎంపీగా ఉన్నప్పటికీ కూడా వాళ్లకు జీవితాంతం పెన్షన్ వస్తుంది. వాళ్ళకు మాత్రమే కాదు, వాళ్ళు చనిపోతే వాళ్ళ స్పౌస్కి కూడా జీవితాంతం ఫుల్ పెన్షన్ వస్తుంది, హాఫ్ పెన్షన్ కాదు. అంటే గవర్నమెంట్లో 35 ఏళ్ళు 40 ఏళ్ళు పనిచేస్తే రిటైర్మెంట్ తర్వాత వచ్చే పెన్షన్లో స్పౌస్ చనిపోతే మిగిలిన స్పౌస్కి హాఫ్ పెన్షన్ మాత్రమే వస్తుంది. బట్ ఇక్కడ మాత్రం ఫుల్ పెన్షన్ వస్తుంది. ఒక్క ఇండియాలో మాత్రమే ఒక్కసారి ఎన్నికైతే ఎప్పటికీ పెన్షన్ రావటం మాత్రమే కాదు, దానికి ఆ ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ ఏమీ కంట్రిబ్యూషన్ చేయాల్సిన అవసరం లేదు. దీనికి సంబంధించిన డీటెయిల్స్ నేను స్క్రీన్ మీద ఇస్తాను, ఒకసారి చూడండి. సో దీని ప్రకారం కేవలం ఇండియాలో మాత్రమే ఒక్కసారి ఎంపీగా కానీ ఎమ్మెల్యే కానీ ఎన్నికైతే టర్మ్ అయిపోయిన వెంటనే ఒక్కరోజు పనిచేసినా కూడా పెన్షన్ మొదలవుతుంది. కానీ దానికోసం ఆ ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ ఏమీ కంట్రిబ్యూట్ చేయాల్సిన పని లేదు. అదే UK విషయానికి వస్తే వాళ్ళకి కూడా లైఫ్ టైం పెన్షన్ ఉంటుంది, కానీ వాళ్ళు తప్పనిసరిగా కంట్రిబ్యూట్ చేయాలి. అమెరికా విషయానికి వస్తే ఇట్లా ఒక్కరోజు పనిచేస్తేనే పెన్షన్ ఇచ్చే పరిస్థితి లేదు. పెన్షన్ రావాలంటే కనీసం 5 సంవత్సరాలు ప్రజాప్రతినిధిగా ఉండాలి. అంతేకాదు పెన్షన్ కూడా 62 సంవత్సరాల తర్వాత మొదలవుతుంది. అంటే వాళ్ళు యంగ్గా ఉన్నప్పుడు, యాక్టివ్గా ఉన్నప్పుడు, పాలిటిక్స్లో ఉన్నా లేకపోయినా కూడా వాళ్ళు ప్రజాప్రతినిధులు అయ్యారు కాబట్టి వెంటనే పెన్షన్ స్టార్ట్ కాదు. బట్ ఇండియాలో మాత్రం మీరు ఒక్కరోజు చేసినా సరే వెంటనే పెన్షన్ స్టార్ట్ అయిపోతుంది. బట్ అమెరికాలో వాళ్ళకి 62 ఏట వచ్చేదాకా కూడా వెయిట్ చేయాలి. కెనడాలో కూడా దాదాపు అదే పరిస్థితి. వాళ్ళైతే 65 సంవత్సరాల దాకా వెయిట్ చేయాలి. అంటే వాళ్ళకి 65 ఏళ్ళు వచ్చిన తర్వాత మాత్రమే ఈ పెన్షన్ వస్తుంది. ఈ పెన్షన్కి కూడా వాళ్ళ కంట్రిబ్యూషన్ ఉండాలి. అంటే వాళ్ళు ప్రజాప్రతినిధిగా ఉన్నప్పుడు వాళ్ళకు వచ్చిన జీతంలోంచి పెన్షన్ ఫండ్కు కంట్రిబ్యూట్ చేస్తే అది ట్యాక్స్ పేయర్స్ మనీ కలిపి వాళ్లకు పెన్షన్ వస్తుంది. ఆస్ట్రేలియా విషయానికి వస్తే వాళ్ళు మాత్రం భారతదేశానికి కొంచెం దగ్గరగా ఉన్నారు. ఒక టర్మ్ చేస్తే కూడా జీవితం అంతా పెన్షన్ వస్తుంది. కాకపోతే 2004లో ఒక అమెండ్మెంట్ తీసుకొచ్చారు. దాని ప్రకారం వాళ్ళు కూడా కంట్రిబ్యూట్ చేయాలి, చేస్తేనే వాళ్ళకి ఆ పెన్షన్ వస్తుంది. అయితే అసలు పెన్షన్ లేని దేశాలు కూడా ఉన్నాయి. స్వీడన్ లాంటి దేశంలో ఏ పెన్షన్ ఉండదు. వాళ్ళు ఆఫీస్లో ఉన్నంత వరకు మాత్రమే కాంపన్సేషన్ ఉంటుంది. ఒకసారి పదవి అయిపోయిన తర్వాత వాళ్ళని పని చేసి బతకాల్సిందే, ఈ పెన్షన్ మీద బతకడానికి లేదు. అంటే వాళ్ళు మీరెళ్ళి మళ్ళీ మామూలు పనులు చేసుకోండి, ఉద్యోగాలు చేసుకుని అట్లా బతకండి, కానీ ఈ ప్రజాప్రతినిధిగా కొంతకాలం పనిచేశాం కాబట్టి దీని మీద బతకడం సాధ్యం కాదని చెప్తారు. నార్వే దగ్గరికి వచ్చేసరికల్లా వాళ్ళకి కూడా పెన్షన్ ప్లాన్కి వేరే సిటిజన్స్కి ఎలాంటి యాక్సెస్ ఉంటుందో అలాంటిదే ఉంటుంది, కానీ వాళ్ళకు స్పెషల్ ప్రివిలేజెస్ ఏమీ లేవు. ఇండియా దగ్గరికి వచ్చేసరికల్లా వాళ్ళకు ఒక్కసారి పదవిలోకి వెళ్ళినా కూడా జీవితకాలం పెన్షన్ ఉంటుంది. రెండోది అడిషనల్ బెనిఫిట్స్ చాలా ఉంటాయి. అంటే వాళ్ళకి జీవితం అంతా కూడా అనేక ప్రయాణాలు, హెల్త్ ఇన్సూరెన్స్ లాంటివన్నీ ఫ్రీగా ఉంటాయి. ఆఫీస్లో ఉన్నప్పుడు వాళ్ళకి ఇచ్చే రెమ్యూనరేషన్స్ ఎంత, వాళ్ళకి తర్వాత వచ్చే పెన్షన్ ఎంత, ఇది తెలుసుకోవడం కూడా చాలా ఆసక్తికరంగా ఉంటుంది. ఇందులో మాత్రం తెలంగాణ టాప్లో ఉంది. నెంబర్ 1 కాదు, నెంబర్ 2. నెంబర్ 1 ఎవరో తెలుసా? మహారాష్ట్రలో ఎమ్మెల్యేస్కి ఎలవెన్స్ కింద 2,52,000 రూపాయలు ఇస్తారు. తెలంగాణకు వస్తే జస్ట్ 2,000 మాత్రమే తక్కువ, 2,50,000. ఆ తర్వాత స్థానంలో మధ్యప్రదేశ్ ఉంది, 2,10,000. ఆ తర్వాత స్థానంలో 1,50,000తో కర్ణాటక, రాజస్థాన్ ఉన్నాయి. కాస్త కూస్త మోడరేట్గా ఉండే రాష్ట్రాలు ఏంటంటే కేరళ, బీహార్, అట్లాగే నార్త్ ఈస్టర్న్ స్టేట్స్, ఛత్తీస్గఢ్, ఇలాంటి స్టేట్స్ మాత్రమే కొంచెం మోడరేట్గా ఉన్నాయి. ఇక్కడ బీహార్లో 75,000 ఉంటే కేరళలో మాత్రం 70,000. అట్లాగే అయిపోయిన తర్వాత పెన్షన్ కూడా దాదాపుగా ఇదే పరిస్థితిలో ఉంది. మొత్తం దేశంలోనే హైయెస్ట్ పెన్షన్ తెలంగాణ.
తెలంగాణలో ఉంది. 2021లో వాళ్ళ జీతాలు పెంచుకోవడంతో పాటుగా పెన్షన్ కూడా పెంచి అప్పటి వరకు ఉన్న 30,000ను 50,000 చేశారు. అంటే ఒకసారి ఎమ్మెల్యే కానీ ఎమ్మెల్సీ కానీ అయితే 50,000 పెన్షన్ ఉంటుంది. ఒక్కరోజు ఆఫీస్లో ఉన్న నంబర్ ఆఫ్ టైమ్స్ పెరిగిన కొద్దీ దానికి డబ్బులు యాడ్ అవుతూ పోతాయి. కాకపోతే దానికి క్యాప్ మాత్రం 70,000. బట్ అదే ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే ఇప్పటికీ కూడా అక్కడ పెన్షన్ 30,000 ఉంది. బట్ నంబర్ ఆఫ్ టైమ్స్ ప్రజాప్రతినిధిగా ఎన్నికైన కొద్దీ అది పెరుగుతూ పోతే 50,000 దాటడానికి లేదు. అన్ని విషయాల్లో తెలంగాణతో పోటీ పడి ఆంధ్ర ఈ ఒక్క విషయంలో మాత్రం ఎందుకు పోటీ పడలేదు నాకు తెలీదు. వాళ్ళు కూడా ఎప్పుడప్పుడు ఈ పని చేస్తారని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే వేరే వాళ్ళకు జీతాలు పెరగాలంటే వాళ్ళు నెలల తరబడి కొట్లాడాలి, రోడ్ల మీదకి రావాలి, ఏమేమో చేయాలి. కానీ వాళ్ళ జీతాలు పెంచుకోవడానికి అవన్నీ అవసరం లేదు కదా. కాబట్టి అట్లా విచ్చలివిడిగా జీతాలు పెంచుకోవడం అనే ఒక పద్ధతి దేశంలో అనేక రాష్ట్రాల్లో ఉంది. మామూలుగా ఒక మనిషికి ఒక పెన్షన్ అనేది ఎవరికైనా అర్థమయ్యే విషయం. కానీ ఎమ్మెల్యే ఎంపీల విషయానికి వచ్చేప్పటికల్లా ఒక మనిషికి ఒక పెన్షన్ అనేది లేదు. ఒకవేళ వాళ్ళు ఎంపీగా పనిచేస్తే ఎంపీ పెన్షన్ ఉంటుంది, దాని హయ్యర్ క్యాప్ దాకా. ఎమ్మెల్యేగా పనిచేస్తే ఎమ్మెల్యే ఆర్ ఎమ్మెల్సీగా పనిచేస్తే ఎమ్మెల్సీ ఈ పెన్షన్ ఉంటుంది. ఇవి రెండూ కాకుండా వాళ్ళు ఏదైనా గవర్నమెంట్ ఉద్యోగం చేశారనుకోండి, ఆ పెన్షన్ కూడా ఉంటుంది. నిజానికి మన దగ్గర చాలా మంది ఉన్నారు, టీచర్లుగా ఉన్నవాళ్ళు, ప్రొఫెసర్లుగా ఉన్నవాళ్ళు ఎమ్మెల్సీస్గా ఎన్నికవుతారు కదా. గవర్నమెంట్ ఉద్యోగస్తులు కూడా ప్రభుత్వానికి దగ్గరగా ఉంటే ఎమ్మెల్సీ లేరు. మనం తెలంగాణలో కూడా అనేక మందిని చూసాం. సో వాళ్ళందరికీ కూడా ఈ ఎమ్మెల్సీ పెన్షన్ వస్తుంది, వాళ్ళు చేసిన గవర్నమెంట్ ఉద్యోగం పెన్షన్ కూడా వస్తుంది. వాళ్ళు నంబర్ ఆఫ్ టైం ఎమ్మెల్సీస్గా చేశారనుకోండి, నంబర్ ఆఫ్ టైమ్స్కి సంబంధించిన ఇంక్రీజ్డ్ పెన్షన్ ప్లస్ వాళ్ళ గవర్నమెంట్ పెన్షన్, 2 పెన్షన్లు కూడా వస్తాయి. సమాజంలో అన్నీ ఉండి అన్ని అవకాశాలు ఉండి చాలా కంఫర్టబుల్గా ఉండి చాలా పెద్ద మాటలు మాట్లాడే వాళ్ళు కూడా ఏమాత్రం సంకోచించకుండా ఈ 2 పెన్షన్లు తీసుకుంటున్నారు. వాళ్ళలో చాలా మంది మీకు నాకు తెలిసిన వాళ్ళు కూడా ఉన్నారు. అయితే అసలు పెన్షనే లేని రాష్ట్రాలు కూడా ఉన్నాయి. అందులో ఒకటి గుజరాత్. ప్రజాప్రతినిధిగా ఉన్నంత కాలం మాత్రమే రెమ్యూనరేషన్ ఉంటుంది, అయిపోయిన తర్వాత వాళ్ళకి ఎటువంటి పెన్షన్ ఉండకూడదని ఒక నిర్ణయం తీసుకున్నారు. కాబట్టి గుజరాత్లో ఒక్క చోట మాత్రమే పెన్షన్ లేవు. బట్ వేరే చోట్ల కొన్ని రాష్ట్రాల్లో పెన్షన్లు ఉన్నా కూడా అవి కేవలం పేరుకు మాత్రమే. అలాంటి వాటిలో నాగాలాండ్ అన్నిటికంటే తక్కువ పెన్షన్ 8,000 మాత్రమే వస్తుంది. 5 ఏళ్ల కంటే ఎక్కువ ఉంటే సంవత్సరానికి 500 మాత్రమే పెరుగుతుంది. అట్లాగే కేరళ పెన్షన్ కూడా మోడరేట్గా ఉంటుంది, ఎమ్మెల్యే రెమ్యూనరేషన్ లాగా. ఎమ్మెల్యే రెమ్యూనరేషన్ 70,000 ఉంటే పెన్షన్ విషయానికి వస్తే తెలంగాణలో లాగా ఒక్కరోజు చేసిన ఫుల్ పెన్షన్ కాదు. 2 ఏళ్ల కంటే తక్కువ చేస్తే 8,000 మాత్రమే వస్తుంది. అక్కడి నుంచి పెరుగుతూ మొత్తం 5 టర్మ్స్ చేస్తే మాత్రమే 20,000 వస్తుంది. ఆ తర్వాత కూడా పెరిగేదానికి సంవత్సరానికి 1,000 రూపాయలు మాత్రమే యాడ్ చేస్తారు. అక్కడ కూడా హయ్యర్ క్యాప్ 50,000 ఉంది. బట్ నాకు తెలిసి కేరళలో 50,000 పెన్షన్ తీసుకోవాలంటే వాళ్ళు కనీసం 7, 8, 9 టర్మ్లు వాళ్ళు ఎమ్మెల్యేగా పనిచేసి ఉండాలి. కానీ అదే తెలంగాణ విషయానికి వస్తే ఒకవేళ వాళ్ళు ఎంపీగా అంటే రాజ్యసభకో లేకపోతే లోక్సభకో ఎన్నికైతే దానికి ఇంకొక 31,000 పెన్షన్ వస్తుంది. అంతా కలిపి ₹1,00,000 దాకా కూడా పెన్షన్ తీసుకునే అవకాశం ఒక్క తెలంగాణలో మాత్రమే ఉంది. బహుశా ఈ నంబర్ మీరు గమనించుంటారు. లోక్సభ పెన్షన్ కేవలం 31,000 మాత్రమే. తెలంగాణ ఎమ్మెల్యే ఎమ్మెల్సీ పెన్షన్ మాత్రం 50,000 ఉంది. అంటే ఒక పార్లమెంట్ సభ్యుడి కంటే కూడా తెలంగాణలో ఎమ్మెల్యే కానీ ఎమ్మెల్సీ కానీ గెలిస్తే వచ్చే పెన్షన్ చాలా ఎక్కువ ఉంది అని అర్థం. ప్రస్తుతం భారతదేశంలో ప్రభుత్వ ఉద్యోగిగా పనిచేస్తే కూడా పెన్షన్ రావాలంటే కంపల్సరీ కంట్రిబ్యూషన్ ఉంది. కానీ ఎమ్మెల్యేలకి ఎంపీలకి అటువంటి కంట్రిబ్యూషన్ లేదు. కానీ ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలు కూడా అటువంటి కంట్రిబ్యూషన్ని కంపల్సరీ చేశాయి. వాళ్ళెవరూ కూడా ఒకరోజు పదవి చేపట్టి బయటకు రాగానే పెన్షన్లు ఇవ్వట్లేదు. ఒక ఏజ్ తర్వాత మాత్రమే, అంటే ఓల్డ్ ఏజ్ పెన్షన్ మాత్రమే ఇస్తున్నారు. కాళ్ళు చేతులు సరిగా ఉండి వయసులో ఉన్నప్పుడు పెన్షన్లు ఇవ్వట్లేదు. కొన్ని దేశాలైతే అసలు ఏ రకమైన స్పెషల్ ప్రివిలేజెస్ కూడా ఇవ్వట్లేదు, వెళ్ళి పని చేసుకొని కూడా చెప్తున్నాయి. కాబట్టి ఈ అంశం చట్టంలో ఉన్న మొరాలిటీకి సంబంధించింది, మనుషుల్లో ఉన్న మొరాలిటీ కూడా సంబంధించింది. సో మన కోసం మనమే చట్టాలు చేసుకొని మనం డబ్బులు తీసుకోవడం అనేది ఎంతవరకు కరెక్ట్, మిగిలిన ప్రజలందరికీ లేని సౌకర్యాలు మాకే కావాలంటే ఎంతవరకు కరెక్ట్ అనేది మొదటి ప్రశ్న. రెండోది మనుషుల్లో మొరాలిటీ సంగతి. గణేష్ లేవనెత్తినట్టుగా రిచ్ పీపుల్ అంటే అశోక్ గజపతి రాజు లాంటి వాళ్ళు, చిరంజీవి లాంటి వాళ్ళు, టీజీ వెంకటేష్ లాంటి వాళ్ళు, అంటే వేల కోట్ల రూపాయలు ఉన్న వాళ్ళు, రిచ్ పీపుల్ కూడా పెన్షన్ల కోసం ఎందుకు కక్కుర్తి పడుతున్నారు అనేది మనం ఆలోచించక తప్పదు. కావాలంటే ఈ పెన్షన్ తీసుకోనని చెప్పే అవకాశం కూడా ఉంది. మన తెలుగు వాళ్ళు గణేష్ ఇచ్చిన సమాచారం ప్రకారం అట్లా పెన్షన్ తీసుకోకుండా దాన్ని వదులుకున్న వ్యక్తి ఒకే ఒక్కడు దగ్గుపాటి వెంకటేశ్వరరావు. నిజానికి ఆయన రాజ్యసభకు వెళ్ళాడు, అనేక సార్లు ఎమ్మెల్యేగా కూడా గెలిచాడు. బహుశా ఆయనకు 2 తీసుకుంటే
లక్షకు పైనే పెన్షన్ వచ్చే అవకాశం ఉంది. బట్ ఆయన అన్ని పెన్షన్లు వదులుకున్నారు. కాబట్టి ఎవరైనా వదులుకోవాలి అంటే వదులుకునే అవకాశం ఖచ్చితంగా ఉంది. గుమ్మన్ నరసయ్య లాంటి వాళ్ళు, లేకపోతే త్రిపుర ముఖ్యమంత్రిగా పనిచేసిన మాణిక్ సర్కార్ లాంటి వాళ్ళు ప్రజాసేవలోనే ఉండి ఆస్తులేమీ సంపాదించుకోకుండా పనిచేశారు. కాబట్టి అలాంటి వాళ్ళు పెన్షన్ తీసుకుంటే ఒక అర్థం ఉంది. కానీ కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టి ఎమ్మెల్యేలుగాను ఎంపీలుగాను గెలిచి ఆ పదవిని అడ్డం పెట్టుకుని ఇంకా వేల కోట్ల రూపాయలు సంపాదించి ఆ తర్వాత కూడా ఈ పెన్షన్కి కక్కుర్తి పడే వాళ్ళని చూసి ఏమనుకోవాలి? ఇలాంటి ప్రజాప్రతినిధులకు నిజంగానే ప్రజా సంక్షేమం వాళ్ళ మనసులో ఉంటుందని అనుకుంటున్నారా? అసలు ఈ పెన్షన్లే ఎత్తివేయాలి, అన్లెస్ తమకు ఈ పెన్షన్ లేకపోతే గడవదు అని చెప్పుకుని అప్లై చేసుకుంటే తప్ప అసలు ఈ ఎమ్మెల్యేలకి ఎంపీలకు గుజరాత్లో తీసేసినట్టుగా అందరికీ పెన్షన్లు తీసేయటం అనేది సరైందని మీకు అనిపించడం లేదా? కనీసం ఈ ఒక్క విషయంలోనైనా గుజరాత్ని అందరూ ఫాలో అవ్వాలని నేను కోరుకుంటున్నారు. అదే గుజరాత్ నుంచి వచ్చిన వ్యక్తి ప్రధానమంత్రిగా ఉన్నారు కాబట్టి పార్లమెంటు సభ్యులకైనా వర్తింపజేస్తే బాగుంటుంది. ఏమంటారు మీరు? కామెంట్స్లో చెప్పండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.